హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం టాప్ 50 క్వశ్చన్స్ ఇన్ జిఎస్టీ వాటి గురించి తెలుసుకుందాం. సో ఈ 50 క్వశ్చన్స్ కావాలి అంటే తరుణ్ రాజ్ సార్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఒక ఎంఎస్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. అది అక్టోబర్ మంత్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేసింది. ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ జిఎస్టీ ఏం లేదు. సో ఐజిఎస్టీ వచ్చేసి 18%, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 9%. అండ్ ఒకవేళ జీటీఏ అప్లికబుల్ అయితే 2.5%, ఐజిఎస్టీ అయితే 5%. ఓకే, నౌ దే ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చెప్పినా అంటే 54 lakhs దిస్ ఈజ్ జిఎస్టీ లైబిలిటీ ఫర్ అక్టోబర్ మంత్ ఫర్ దేర్ మెయిన్ ప్రొడక్ట్. హెచ్జిఎస్టీకి హెచ్జిఎస్టీ సిజిఎస్టీ వచ్చేసి 54 lakhs, 72 lakhs వచ్చేసి ఐజిఎస్టీకి సంబంధించి. ఇది జిఎస్టీ లైబిలిటీ చూడండి. అండ్ ద ఎలిజిబుల్ క్రెడిట్ ఆఫ్ ద ఇన్పుట్, ఇది ఎలిజిబుల్ క్రెడిట్ మీన్స్ ఐటీసీ ప్రొవైడ్ చేసినారు ఐజిఎస్టీ అండ్ 20 lakhs ఈచ్ టువర్డ్స్ హెచ్జిఎస్టీ సిజిఎస్టీ. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఐజిఎస్టీని అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని ప్రొవైడ్ చేసినారు. ఓకే, మళ్ళీ తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. అవి విచ్ ద అదర్ డీటెయిల్స్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ అబోవ్. సో పైన ఇన్క్లూడ్ చేయలేదంట. మనం ఇన్క్లూడ్ అయితే ఇన్క్లూడ్ చేయాలి, ఎక్స్క్లూడ్ అయితే ఎక్స్క్లూడ్ చేయాలి. నా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో డ్యూరింగ్ ద మంత్ అక్టోబర్ మంత్లో కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేసినారు. ఆ ప్రోడక్ట్కి సంబంధించి డిస్కంటిన్యూయన్స్ ఫ్రమ్ 1st October 2020కి సంబంధించి. మనం ఎక్కడ ఉన్నాం, అక్టోబర్ మంత్లో ఉన్నాం 2020కి. అండ్ ఫస్ట్ October 2020 ఆన్వర్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్రెడిట్ నోట్స్కి. ద గివింగ్ ఏదైతే స్టాక్ ఉందో విత్ ద డీలర్స్ అండ్ డిస్కౌంట్స్ ఆఫర్స్. సో డీలర్స్ దగ్గర ఏవైతే స్టాక్ ఉంటో వాటికి సంబంధించి చెప్పినారు. సో ఇది సేల్స్ ఆఫ్టర్ డిస్కౌంట్. మనకి అగ్రిమెంట్లో ఎక్కడ ఉన్నట్లు మనకి ఏం చెప్పలేదు కాబట్టి మేబీ రాకపోవచ్చు. నెక్స్ట్, కంపెనీ అనేది సోల్ చేసింది, ఒక వ్యాన్ని సోల్ చేసింది. సేల్ ఆఫ్ వ్యాన్ అంటే ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేసింది. సో డిస్పోజల్ ఆఫ్ అసెట్స్, సో ఇట్ విల్ బి ట్యాక్సబుల్. సో అది ట్యాక్సబుల్ లేక వచ్చేస్తుంది. అండ్ వేర్ హ్యాజ్ ద కంపెనీ హ్యాస్ పాలసీ రైజింగ్ ఇన్వాయిసెస్ సపరేట్లీ టువర్డ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి సంబంధించి ఫర్ ద డీలర్స్ transportation cost for the product of their dealers at the time of invoicing of the product sold. The company collecting GST at the rate of 5% on all transactions, and amount is collected as percentage of value of goods supplied irrespective of distance involved. So amount collected during the month toward transportation, interstate 6 lakhs and interstate 4 lakhs. So direct 6 lakhs 4 lakhs పైన 6 lakhs పైన సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, ఇంటర్స్టేట్ 4 lakhs పైన ఐజిఎస్టీ వేసేయండి. అండ్ అది మొత్తం కలిపి కన్సిడర్ చేస్తుంది కాబట్టి మొత్తం కలిపి వచ్చేస్తుంది. అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కంపెనీ కాట్ అండ్ ఎంప్లాయీ హూ హ్యాస్ స్టోలెన్ చేసిన అంట 2.5 lakhs డ్యూరింగ్ ద మంత్ బేరింగ్ కుడ్ నాట్ బి రికవర్డ్. సో మనకి ఏదైతే బ్లాక్ అసెట్లకి వచ్చేస్తుంది ఈ అమౌంట్. నెక్స్ట్ కాబట్టి ఐటీసీ నుంచి రిమూవ్ చేసేయండి. నెక్స్ట్, ద కంపెనీ సప్లైస్ గూడ్స్ అండ్ బెవరేజెస్ టు ద ఎంప్లాయీస్ అండ్ ఆల్ ఐటమ్స్ ప్రైస్ రేట్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ. డూయింగ్ ద మంత్ ద కంపెనీ హ్యాడ్ ఛార్జ్డ్ 50,000. సో అది 50,000 ఛార్జ్ చేసిందంట. బట్ యాక్చువల్గా ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తుంది, 10% మాత్రమే ఛార్జ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే రిలేటివ్ పార్ట్ తీసుకుంటామో మనం ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. సో 50,000 డివైడెడ్ బై 10% తీసుకుంటే మనకి ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ద మంత్ October 2020 ద కంపెనీ పర్చేజ్ ఒక 10 మొబైల్స్ని పర్చేజ్ చేసింది. అది ఒక నేమ్స్ పైన ఎంప్లాయీస్ కోసం. కాస్ట్ ఎంత పెట్టింది, 1,20,000 పెట్టింది. సో 1,20,000 పర్చేజ్ చేసింది కాబట్టి ఐటీసీ వస్తుంది 1,20,000 పైన. అండ్ ఎంప్లాయీస్కి ఇచ్చింది 20,000కి ఇచ్చింది. బట్ వీళ్ళు ఏమంటే మనకి రిలేటివ్స్ అవుతారు కాబట్టి 1,20,000 పైన అవుట్పుట్ చూసుకోవాలి. సో 1,20,000 పైన అవుట్పుట్, 1,20,000 పైన ఇన్పుట్ రెండు వచ్చేస్తాయి. ద కంపెనీ రిజిస్టర్డ్ is located in building which belongs to local municipality. The monthly rent is 1.5. Reverse charge mechanism applicability వస్తుంది. The old term director of the company was paid salary 5 lakhs during the month. So salary ఏం GST ఏం రాదు. But the also paid 20,000 towards sitting fee for his participation in meeting. Sitting fee ఇది రివర్స్ చార్జ్ మెకానిజంలోకి అప్లికబుల్ అవుతుంది. The company wants to pay minimum amount of HGST. that is important. minimum amount of HGST అంటే మనకి ఐజిఎస్టీ క్రెడిట్ ఉందనుకోండి, మనం ఐజిఎస్టీ క్రెడిట్ని మనం సిజిఎస్టీకి హెచ్జిఎస్టీకి ఇన్ ఎనీ ప్రపోర్షన్లో యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి మినిమం హెచ్జిఎస్టీ కావాలన్నారు కాబట్టి సో నేను ఐజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ నేను హెచ్జిఎస్టీ కోసం ఇట్లా చేసుకోవాలి. నా ఫస్ట్ మనకి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినది తీసుకుంటాము. సో జిఎస్టీ లైబిలిటీ డైరెక్ట్ ఇచ్చినా కాబట్టి డైరెక్ట్ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ నేను అవుట్పుట్ లైబిలిటీని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ సేల్స్ ఇచ్చినామని చెప్పినాను. సో ఆఫ్టర్ సేల్స్ ఇచ్చినది డిస్కౌంట్ అనేది లెస్ చేయము. నెక్స్ట్, సేల్ ఆఫ్ వ్యాన్. సో వ్యాన్ అనేది సేల్ చేసినాం కాబట్టి పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ అసెట్ కాబట్టి
ఫైవ్ ల్యాక్స్ పైన 9% అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఛార్జెస్ ఎంతైతే కాస్ట్ ఛార్జ్ చేసిందో వాటిపైన 9%, ఆ 6 ల్యాక్స్ పైన అండ్ 4 ల్యాక్స్ పైన మొత్తం అమౌంట్ అనేది కలిపి తీసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్వాల్వ్డ్ మనకి సంబంధం లేదు. అండ్ ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కాబట్టి ఇది టోటల్ కాంపోజిట్ సప్లైలోకి వస్తుంది. ప్రిన్సిపల్ సప్లైకి బేస్ చేసుకొని ఫ్లాట్ రేట్గా ప్రొవైడ్ చేసేస్తాం. నెక్స్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్కి సంబంధించి ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఏం చెప్పినా మనకి 50,000ని ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 10% మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, 90% కంపెనీ బేర్ చేస్తున్నారు. సో మనం ఎంప్లాయీ అంటే మనకి రిలేటివ్ కాబట్టి ఫుల్ 100% తీసుకోవాలి కాబట్టి 50,000 డివైడెడ్ బై 10% తీసుకొని వాటిపైన ప్రొవైడ్ చేస్తాం. సప్లై ఆఫ్ మొబైల్ ఫోన్స్ టు ఎంప్లాయీస్, సో మొబైల్ ఫోన్స్ని సప్లై చేసినాం. సో 1,20,000 into 9%, ఇది మళ్ళీ సేమ్ మనకి ఐటీసీ కూడా వస్తుంది. అండ్ వేర్ హ్యాజ్ ఐటీసీ సెట్ ఆఫ్ 2 ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఐజిఎస్టీ క్రెడిట్, ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఐజిఎస్టీ క్రెడిట్ ఫస్ట్ యూటిలైజ్ చేయాలి ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ లైబిలిటీకి, దెన్ పేమెంట్ ఆఫ్ హెచ్జిఎస్టీ లైబిలిటీకి ఫాలో చేయాలి బై సిజిఎస్టీ. ఎందుకు ఇది హెచ్జిఎస్టీకి ఫస్ట్ చెప్పినా అంటే మనకి మినిమం హెచ్జిఎస్టీనే పే చేయాలి. మినిమం హెచ్జిఎస్టీ పే చేయాలంటే హెచ్జిఎస్టీ తక్కువ పే చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి సెట్ ఆఫ్ చేస్తాము. సో ఐజిఎస్టీ ఎంత వస్తుంది చూసుకొని ఎగ్జాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ ఏం చెప్పినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఆఫ్ సప్లై హ్యాజ్ వెల్ యాజ్ అప్లికబుల్ రేట్ టు బి పేడ్ ఓల్డ్ యూ అండ్ యూజ్డ్ మోటార్ వెహికల్స్. సో మోటార్ వెహికల్స్ సేల్ చేసిన దానికి రేట్ని ప్రొవైడ్ చేసి చేయాలి. అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ సెల్లింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ టు కంపెనీస్ అట్ రెడ్యూస్డ్ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తుంది. డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. సో ఒకవేళ అది మొబైల్ ఫోన్స్ని ఇస్తామని ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లోనే ఉంటే అది రాదు. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో లేదు కాబట్టి ఆ ఎంప్లాయీస్కి సంబంధించి 50,000 ఎక్సీడ్ అయింది కాబట్టి మనం తీసుకున్నాము. సో ప్రైస్ ఎంత వచ్చింది 1,20,000 వచ్చింది. నా రివర్స్ ఛార్జ్ మెకానిజం 2 వచ్చినాయి మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎట్లా తీసుకుంటామంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇక్కడ రెంట్ ఆఫ్ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించినది రివర్స్ ఛార్జ్ పే చేయాలి. అండ్ సిట్టింగ్ ఫీ హోల్ టైమ్ డైరెక్టర్కి ఏదైతే సిట్టింగ్ ఫీ పే చేస్తామో వాటిని కూడా మనం రివర్స్ ఛార్జ్లో పే చేయాలి. అండ్ వేర్ హ్యాజ్ ఎలిజిబుల్ క్రెడిట్, ఇవి డైరెక్ట్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఒక స్టోలన్ గూడ్స్ ఉందని చెప్తాం, సో అది బ్లాక్డ్ అని చెప్తాం. సో బ్లాక్డ్ రిమూవ్ చేసేయండి. అండ్ మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేసినది అవైలబిలిటీలోకి వస్తుంది. రెంట్ పేడ్ అండ్ సిట్టింగ్ ఫీ ఈ 2 మనకి ఎలిజిబుల్ ఐటీసీ, ఇవి క్యాష్లోనే పేమెంట్ చేయాలి. సో క్యాష్లోనే పేమెంట్ చేయాలి కాబట్టి ఇవి కాకుండా పైన మాత్రమే ఇక్కడ ఐటీసీని క్లెయిమ్ చేస్తాము. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీకి సంబంధించి ఇట్లా చేసిన తర్వాత ఐజిఎస్టీని ఫస్ట్ హెచ్జిఎస్టీకి చూసుకొని అండ్ రిమైనింగ్ పేమెంట్ చేయాలి. సో ఇక్కడ నిల్ వచ్చింది కాబట్టి తర్వాత రిమైనింగ్ మిగిలింది ఈ అమౌంట్కి ఇట్లా చేస్తాము. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ వేర్ హ్యాస్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఒక కంపెనీ ఎంగేజ్ అయ్యింది. ఏ దాంట్లో ఎంగేజ్ అయింది? మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. అండ్ 5 సీటర్ లగ్జరీ కార్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మోటార్ వెహికల్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తుంది? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్లో ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ తీసుకుంది ఈచ్ ది స్టేట్లో అంటే 3 స్టేట్లలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే 3 పర్సన్స్ వచ్చేసి డిస్టింక్ట్ పర్సన్స్ అయిపోతాయి. డిస్టింక్ట్ పర్సన్ అంటే రిలేటివ్ పర్సన్స్ అయితే సమ్ కేసెస్లో మనకి వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ రూల్స్ని మనం తో క్యాలిక్యులేషన్ చేస్తాము. దే ప్రొవైడెడ్ ద ఇన్కమ్స్, సో సేల్స్ ఇవి అండ్ ఎక్స్పెండిచర్ ఇవి, వీటిలో మనకి ఏవేవి అవైలబిలిటీ లేక వస్తాయని చెప్తారు. సో సేల్స్ని డైరెక్ట్ తీసుకోవాలి. సేల్స్ పైన ఏదైతే అమౌంట్ వస్తుందో దానిపైన తీసుకుంటాము. కార్ రెంటల్ ఇన్కమ్, ఇది కూడా ఇన్కమ్ ఫర్ సర్వీస్ ఆఫ్ గుజరాత్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఇది 75% ఆర్ మోర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే మనకేం లైబిలిటీ ఏం రాదు. నెక్స్ట్ రా మెటీరియల్ పైన ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. రెంట్ పేడ్ పైన రివర్స్ ఛార్జ్లో పే చేయాలి. కన్జ్యూమబుల్స్ క్లెయిమ్ చేయొచ్చు. సెక్యూరిటీ మేబీ ఆర్సీఎం అప్లికబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి బేస్డ్ ఆన్ అప్లికబిలిటీ. అండ్ జనరల్ ఇన్సూరెన్స్, వర్క్ కాంట్రాక్ట్ సర్వీస్, ఆడిట్ ఫీ ఎలిజిబిలిటీ వస్తుంది. బ్యాంక్ చార్జెస్ ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ మెంబర్షిప్ ఆఫ్ ఆటోమొబైల్ అసోసియేషన్, యాక్చువల్గా మెంబర్షిప్ నార్మల్ మెంబర్షిప్ అయితే రాదు, బట్ ఆటోమొబైల్ అసోసియేషన్ అందులో ఇంక్లూడ్ లేదు కాబట్టి వస్తాయి. సో పైన దానికి మళ్ళీ అడిషన్గా ఇప్పుడు పైన చెప్పినది పైన వరకే, ఒకవేళ ఈ అడిషన్స్ వల్ల చేంజ్ అయితే చేంజ్ కావచ్చు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, రా మెటీరియల్ వర్త్ 0.5% అది బ్లాక్ డిస్ట్రాయ్ అయిందంట. సో డిస్ట్రాయ్ గూడ్స్కి మనకి బ్లాక్ క్రెడిట్ అవుతాయి కాబట్టి పైన రా మెటీరియల్ ఏదైతే ఇచ్చినాడో 4.5 ఇచ్చినాడు. 4.5 నుంచి 5 తీసేసి రిమైనింగ్ వాటిపైన ఐటీసీ క్లెయిమ్ చేయడమే. నెక్స్ట్ రెంట్ పేడ్, ఫ్యాక్టరీ రెంట్ పేడ్ గుజరాత్ టు ఈస్ ఓన్ రిజిస్టర్ ఇన్ గుజరాత్. సో రెంట్ పేడ్కి సంబంధించి ఐటీసీ పే చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ సెక్యూరిటీ సర్వీసెస్, tax paid has been made by Safe and Secure Solution Private Limited, a company located in Gujarat and not registered on GST. So unregistered person నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఫ్రమ్ డివిడెండ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్ చిత్రా బిల్డర్స్ గుజరాత్ హ్యాస్ బీన్
company of construction of foundation of machinery to be used in the production process mounted permanently. ఆడిట్ ఫీ పే చేసినాము. ఎంత పే చేసినాము? వాటి కంపెనీకి సంబంధించి అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చి 30 crores ఉంది ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్. సో మనకి ఎప్పుడైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆన్వర్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 17-18 అనుకుంటా 10 crores ఎక్సీడ్ అయితే ఈ ఇన్వాయిస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ కంపెనీకి 30 crores ఎక్కువ అయింది కాబట్టి మనకి ఈ ఇన్వాయిస్ అనేది అప్లికబిలిటీ లేక వస్తుంది. అండ్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ కంపెనీ ఈ ఇన్వాయిస్ వచ్చేసి వితౌట్ ఐఆర్ అని ప్రొవైడ్ చేసింది. సో వితౌట్ ఐఆర్ అని అంటే అది సఫిషియెంట్ డాక్యుమెంట్ కాదు. సో వితౌట్ హ్యావింగ్ సఫిషియెంట్ డాక్యుమెంట్ మనం ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. సో ఆడిట్ ఫీ పైన ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ వేరియస్ కంపెనీ అవైల్ డ్యూరింగ్ ద మంత్ అండ్ కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్. మనకి కంపెనీకి సంబంధించి అంటే వ్యాలిడ్ ఈ ఇన్వాయిస్ అనేది కావాలి. బ్యాంక్ అయితే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తుందో అది మనం ట్యాక్స్ ఇన్వాయిస్గా తీసుకోవచ్చు. ప్రిస్క్రైబ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తే చాలు. ఆటోమొబైల్ అసోసియేషన్ ఈజ్ రిజిస్టర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. సో అవైలబిలిటీ నార్మల్ అసోసియేషన్స్ అయితే రాకుండా ఇది అందులో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి దీనికి ఐటీసీ వస్తుంది. నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ సేల్స్. సో పైన సేల్స్కి బ్రేకప్ని ప్రొవైడ్ చేసినారు. 30 lakhs సేల్స్లో సేల్ ఆఫ్ గుజరాత్ అంటే విత్ ఇన్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అవుట్ సైడ్ స్టేట్ ఇది అవుట్ సైడ్ స్టేట్ కాబట్టి హెచ్జిఎస్టీ పడుతుంది. అండ్ 10 lakhs ఎల్యూటీ ఐజిఎస్టీలో వస్తుంది. అండ్ 0 రేట్ ఏం రాదు, ట్యాక్స్ ఏం రాదు. కార్ రెంటల్ ఇన్కమ్ పర్టైన్స్ టు రెంటింగ్ ఆఫ్ కార్స్ టు జమాంజీ ట్రావెల్స్ లిమిటెడ్ రిజిస్టర్ ఇన్ గుజరాత్. కాస్ట్ ఆఫ్ ఫేర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫేర్ సప్లై. ఈ కన్జ్యూమబుల్స్ ప్రొక్యూర్డ్ రిజిస్టర్ వాల్యూ లొకేటెడ్ అండ్ డీజిల్ వర్త్ 0.75 lakhs యూజ్డ్ ఇన్ ద రన్నింగ్ ఆఫ్ కార్స్. సో వాళ్ళకి యాక్చువల్ వాల్యూ ఇది. బట్ మనకి ఎంత వచ్చింది అమౌంట్ వీళ్ళు మనకి రిలేటివ్ పర్సన్స్ కాదు కాబట్టి ఎంతైతే మనకి ఇన్కమ్ వచ్చిందో అంత ఇన్కమ్ పైన మనం చూసుకుంటాం. సో 0.5 మనకి ఇన్కమ్ వచ్చింది కాబట్టి 0.5నే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అండ్ హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. 51% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సెట్ గవర్నమెంట్ ఈజ్ బర్న్ బై ద గుజరాత్ గవర్నమెంట్. సో 51% ఎంత ఎవరు గవర్న్ చేస్తున్నారు బర్న్ బై ద గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఐటీసీ. సో ఐటీసీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని ప్రొవైడ్ చేసినారు. కంప్లీట్ ద టోటల్ ఐటీసీ. సో ఫస్ట్ ఓపెనింగ్ ఐటీసీ తీసుకొని పైన కన్సిడర్ చేసిన ఐటీసీస్ ఏవైతేనో ఒకటి బ్లాక్కి సంబంధించి ఉంది అండ్ ఆడిట్ ఫీకి సంబంధించి తీసుకోకూడదు, రిమైనింగ్ తీసుకోవచ్చు, తీసుకునేటివి తీసుకోండి అండ్ వాటిని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఐజిఎస్టీ రేట్స్ 9% నార్మల్ కేసెస్ అయితే ఈ ఎక్సెప్ట్ రెంటింగ్ ఆఫ్ కార్స్కి వచ్చేసి 5% ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ క్రెడిట్ ఆఫ్ ఐటీసీ చార్జ్ ఆఫ్ గుడ్స్ సప్లై ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ డిజైన్ టు క్యారీ ఆఫ్ ప్యాసింజర్స్. సో ఒక మనకి 12% ఎక్సీడ్ అయ్యే మోటార్ వెహికల్ అయితేనే మనకి ఎలిజిబిలిటీలోకి వస్తుంది. దానికి నెసరీ కన్సిడరేషన్ కంప్లీట్ విత్ కంపెనీ అనేది కన్సిడర్ అయింది. సో ఐటీసీ కంపిటీషన్ కావాలి. ఫస్ట్ ఓపెనింగ్ ఐటీసీని తీసుకోవాలి. రా మెటీరియల్ ఆఫ్ 50,000 అనేది డిస్ట్రాయ్ అయింది కాబట్టి డిస్ట్రాయ్ తీసేస్తాము. ఫ్యాక్టరీ రెంటింగ్ బిల్లింగ్కి ఐజిఎస్టీ, సిజిఎస్టీ అండ్ ఇవి ఎలిజిబిలిటీలోకి వస్తాయి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. కన్జ్యూమబుల్ గూడ్స్లో వచ్చేసి 1,50,000 తీసుకోవాలి అండ్ రిమైనింగ్ సెంట్రల్ ఈ గవర్నమెంట్కి సంబంధించి తీసేస్తే 6,750. అండ్ సెక్యూరిటీ సర్వీస్ మనకి నాన్ రిజిస్టర్డ్ పర్సన్కి కాబట్టి అది ఏం రాదు. నెక్స్ట్ ఎందుకు అన్రిజిస్టర్డ్ పర్సన్కి మనం ఎక్స్పెండిచర్కి అండ్ యాక్చువల్లీ ఆ పర్సన్ మన దగ్గర ఐటీసీ, జిఎస్టీ ఏం కలెక్ట్ చేయలేకుండా కాబట్టి మనకి ఐటీసీ ఏమి రాదు. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ వీళ్ళు కలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి వస్తుంది. అండ్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్ మనకి ఎలిజిబిలిటీనే. ఆడిట్ ఫీ బట్ ఐఆర్ఐ నెంబర్ లేదన్నారు కాబట్టి వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు కాబట్టి మనకి ఐటీసీ అనేది రాదు. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ ఎలిజిబిలిటీ ఎందుకంటే కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేసిన మెంబర్షిప్ ఇది ఈ ఆటోమొబైల్ అసోసియేషన్ అనేది అందులో లేదు కాబట్టి వస్తుంది. అండ్ జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ వస్తుంది. ఎల్యూటీకి ఏం రాదు. అండ్ కార్ రెంటల్ ఇన్కమ్ మనకి ఎంతైతే అమౌంట్ ఇన్కమ్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తాము. యాక్చువల్ వాల్యూస్ ఏం లేదు. అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి. అండ్ ఐటీసీని సెటప్ చేసేయండి. ఐజిఎస్టీ, సిజిఎస్టీ ఫస్ట్ ఐజిఎస్టీని సెటప్ చేసేయండి. అండ్ ఇంకా ఇది పేయబుల్ నాట్ క్యాష్ పేయబుల్. నౌ కమ్ టు ద క్రెడిట్ నోట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అది డిస్ట్రాయ్ అయితే నాట్ అవైలబుల్. రెంట్ ఆఫ్ పేడ్ ఇన్ అవైలబుల్ ఈజ్ పేడ్ సెట్ సర్వీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి ఐటీసీ అనేది వస్తుంది. అండ్ ఐటీసీ ఆఫ్ కన్జ్యూమబుల్స్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ notified by the government and recommendations of the GST council. The no levy of GST and డీజిల్ పైన ఏం లేదు. మనకి మొత్తం ఒక 5 products పైన రాదు. ఏది జిఎస్టీ అనేది హెచ్పి మ్యాన్ దట్ ఈజ్ హై స్పీడ్ డీజిల్ రాదు. హెచ్పి తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్ క్రూడ్కి రాదు. తర్వాత ఎం ఫర్
ఎం ఏవియేషన్ పర్పస్ అండ్ ఎన్ ఫర్ న్యాచురల్ గ్యాస్ వాటికి రాదు. సో ఇందులో డీజిల్ కాబట్టి డీజిల్కి రాదు డెఫినేషన్కి సంబంధించి. మోర్ ఓవర్ బట్ ఏమంటే మనం అది యూజ్ చేసినది టు క్యారీ అ ప్యాసింజర్ కాస్ట్ ఆఫ్ ఫ్యూల్ అది మొత్తం ఒకటే దానిలో వస్తుంది కాబట్టి ఐటీసీ డీజిల్ విల్ నాట్ బి అవైలబుల్. క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఇన్ సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్. సో ఐటీసీ డీజిల్ అనేది రాదు. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ సెక్యూరిటీ సర్వీసెస్. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ by non-body corporate to registered person is payable under reverse charge. Since in the given case security services have been provided by body corporate to registered person కంపెనీకి సంబంధించి సో జిఎస్టీ ఈజ్ పేయబుల్ అండ్ ఫార్వర్డ్ చార్జెస్. సో బాడీ నార్మల్గా సెక్యూరిటీ సర్వీసెస్ ఇండివిజువల్ టు బాడీ కార్పొరేట్ చేసింటే ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ బాడీ కార్పొరేట్ కంపెనీకి చేసింటే కంపెనీ రివర్స్ చార్జ్ మెయింటైన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఇద్దరు కంపెనీసే కాబట్టి ఎఫ్సిఎం అప్లికబిలిటీలోకి వస్తుంది అండ్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ చార్జ్డ్ ద సెట్ సర్వీసెస్ నో ఐటీసీ విల్ బి అవైలబుల్. సో అది అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఐటీసీ అనేది ఎలిజిబిలిటీలోకి రాదు. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసింటే మనకు ఐటీసీ వస్తున్నాయి. నెక్స్ట్ ఐటీసీ అండ్ మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ అలౌడ్ ఇన్ సెక్షన్ 17(5)(a) అండ్ ఫర్ ద సప్లై ఈ జనరల్ ఇన్సూరెన్స్. సో ఈ జనరల్ ఇన్సూరెన్స్కి ఐటీసీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ బ్లాక్డ్ క్రెడిట్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్కి సంబంధించి బ్లాక్డ్ క్రెడిట్ యాక్చువల్గా అయితే బట్ ఏమంటే ఎక్సెప్షన్ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి ఎక్సెప్షన్ ఉంది. ఫిక్స్డ్ టు ఎర్త్ ఫౌండేషన్ మామూలుగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి ఐటీసీ అనేది రాదు బ్లాక్డ్ క్రెడిట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అయితే ఐటీసీని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ద సేమ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ విచ్ ఈస్ నాట్ బ్లాక్డ్ క్రెడిట్. సో ప్లాంట్ అండ్ మెషినరీ కాబట్టి బ్లాక్డ్ క్రెడిట్ రాదు. యాడిట్ ఫీల్డ్లో వచ్చేసి ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంది. క్రెడిట్ అనేది తీసుకోవచ్చు. ఈ ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి. ఈ ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఆన్వర్డ్స్ 17-18 ఎక్సీడ్ అయింది కాబట్టి ఎంత 10 crores ఎక్సీడ్ అయింది కాబట్టి అవెవర్ ఈ ఇన్వాయిస్ వితౌట్ ఐఆర్ఆర్ని ప్రొవైడ్ చేసినా కాబట్టి ఐటీసీ అనేది రాదు. వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా మనం ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ జస్ట్ కన్సల్టేటెడ్ ఇన్వాయిసెస్ని మీన్స్ కన్సల్టేషన్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేస్తే ఆ కన్సల్టేషన్ స్టేట్మెంట్ని ట్రీటెడ్ హ్యాజ్ మనకి ట్యాక్స్ ఇన్వాయిస్గానే తీసుకుంటాము ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 17(5) ప్రకారంగా ఐటీసీ అనేది బ్లాక్డ్ క్రెడిట్ ఇది మెంబర్ ఆఫ్ క్లబ్ హెల్త్ ఫిట్నెస్ సెంటర్స్ మెంబర్షిప్ ఫీ తీసుకుంటే పై ఆటోమొబైల్ కంపెనీ టు ఆటోమొబైల్ అసోసియేషన్స్ అనేది కవర్ చేయలేదు కాబట్టి ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎల్యూటీలకు సంబంధించి మనకి 0 రేట్ సప్లై అవుతుంది వితౌట్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ తీసుకుంటాము. నెక్స్ట్ ట్యాక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ డిజైన్ టు క్యారీ ఆఫ్ ప్యాసింజర్స్. అందులో జిఎస్టీ అనేది 18% అయితే నాట్ ఇష్యూడ్ సర్వీస్ రిసిపియంట్ ఇన్ ద గివెన్ కేస్ సెట్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడ్ బై బాడీ కార్పొరేట్ టు అనదర్ బాడీ కార్పొరేట్ కాబట్టి ఇది ఎఫ్సిఎంలోకి వచ్చేస్తుంది మోటార్ వెహికల్ సంబంధించి. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేడ్ ఎనీ training program for which 75% or more of total expenditure is borne by the central government or state government or union territorial government exempt from GST. సో 75% or more గవర్నమెంట్ వాళ్ళే పెట్టుకుంటే ఎగ్జామ్ట్ అవుతుండే. హౌఎవర్ ఇన్ ద గివెన్ కేస్ ఇన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ బార్న్ బై గుజరాత్ గవర్నమెంట్ ఈజ్ లెస్ దెన్ 75% ఉంది కాబట్టి అది రాదు అపోర్షన్మెంట్కి. సో అపోర్షన్మెంట్ ఆఫ్ ఐటీసీ ఈజ్ నాట్ ఈజ్ మోర్ లైబుల్ టు జిఎస్టీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు అపోర్షన్మెంట్ చూసుకోవాలి. 0 రేట్ సంబంధించి ఫుల్ క్రెడిట్ ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ నాట్ రిక్వైర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ క్రెడిట్. నెక్స్ట్ ఐజిఎస్టీని మనం యూటిలైజేషన్ చేసేటప్పుడు ఐజిఎస్టీని ఫస్ట్ ఐజిఎస్టీ లైబిలిటీకి తీసుకోవాలి అండ్ దెన్ తర్వాత సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇన్ ఎనీ ప్రొపోర్షన్. బట్ సిజిఎస్టీకి ఫస్ట్ తర్వాత అండ్ ఐజిఎస్టీ ఇన్ దట్ ఆర్డర్లోనే ఐటీసీ ఆఫ్ సిజిఎస్టీ విల్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఐజిఎస్టీ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ఫుల్లీ. సో ఐజిఎస్టీ అనేది ఫస్ట్ అయిపోయిన తర్వాతనే సిజిఎస్టీని యూజ్ చేసుకోవాలి. సేమ్ హెచ్జిఎస్టీ కూడా అట్లా చెప్తాం. మనకి ఇన్ ద గివెన్ కేసులో ఏమంటే ఫస్ట్ హెచ్జిఎస్టీకి యూజ్ చేయడానికి పర్పస్ ఏమంటే మినిమం హెచ్జిఎస్టీ పే చేయమన్నాడు కాబట్టి. సో టర్న్ ఓవర్లో మనకి ప్రొవైడ్ చేసేటప్పుడు 0 రేటెడ్ సప్లైలో వాల్యూ ఆఫ్ టాక్సబుల్ సప్లైలో అమౌంట్ 14,6, 0.5, 2.5 డస్ నాట్ ఎక్సీడ్ ద 50 lakhs. సో 50 lakhs అనేది ఎక్సీడ్ కాలేదు. ఇందులో మనకి ఏం తీసేస్తాము 0 రేటెడ్ సప్లై ఒకటి తీసేస్తాము. సో అదర్ దెన్ 0 రేటెడ్ సప్లై ఒకటే తీసేస్తాము. సో 50 lakhsకి తక్కువ ఉంది కాబట్టి 86B అనేది అప్లికబుల్ కాదు. వాట్ ఈజ్
86 బిలో మినిమం 1% అనేది జిఎస్టీ పే చేయాలి. 99% మీరు ఐటీసీని యూజ్ చేయొచ్చు అని చెప్తారు. సో మన టర్న్ ఓవర్ లెస్ దెన్ 80 ఉంది అండ్ అందులో 0 కన్సిడర్ చేయము. సో లెస్ దెన్ 50 ఉంది కాబట్టి మనకి 86B అనేది అప్లికబిలిటీలోకి రాదు. జిఎస్టీ రేట్ని తీసుకుంటాం. ఎక్సెప్ట్ కార్కి వచ్చేసి 5% తీసుకుందామని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో వచ్చేసి ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు ఛాస్కరన్. ఆ పర్సన్ వచ్చేసి 20,000 ప్యాకేజెస్ని పంపించినాడు సుకుచా గిఫ్ట్ షాప్కి ఇన్ పంజాబ్. అందులో ఏమేమి పెట్టినాడు 2 చాక్లెట్స్ 2 ఫ్రూట్స్ అండ్ ప్యాకెట్ టాయ్స్. సో ఇది మిక్స్డ్ సప్లైలోకి వచ్చేస్తుంది. సో 6 lakhs ఇది మిక్స్డ్ సప్లైకి సంబంధించి. మిక్స్డ్ సప్లై ఉన్నప్పుడు హైయెస్ట్ రేట్ ఏదానికి అయితే ఉందో దీనిలో హైయెస్ట్ రేట్ ఏదానికి ఉందో దాన్ని తీసుకుంటాము. నెక్స్ట్ 10 generator hired out Moraji Bank at High Chandigarh, including cost of transportation of generators 1,000 rupees each generator from Jaskaran warehouse to Moraji Bank at hired 2 lakhs rupees. So generator hire out so rent ki ichedi kabatti applicable leki vachestadi. Next 500 packages each consisting of 1 chocolate 1 fruit juice given to free gift to Delhi customers. So మనం other than relative persons ki without customers ki atla free without consideration ఇస్తే సప్లైలోకి కాదు. సో ఇది సప్లైలోకి రాదు. క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎల్లర్సన్ ఇదే ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫర్ ఇనాగ్రల్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ అంటే ఫర్దర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఉంది. సో అయితే కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ వచ్చేసి 50,000. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ లేనప్పుడు రిలేటెడ్ పార్టీకి సంబంధించి అయితే రూల్స్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తాము. సో కాస్ట్ ప్లస్ 10% తీసుకుంటే సరిపోతుంది. సో కాస్ట్ 5,000 ఉంది కాబట్టి 55,000 ప్లస్ 10% తీసుకుంటే 60,500 సంథింగ్ ఎంత వస్తుంది. సో 60,500 తీసుకోవాలి. నెక్స్ట్ పెనాల్టీ 10,000 వాజ్ కలెక్టెడ్. సో పెనాల్టీ కలెక్ట్ చేసినామంటే ఏది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. సో 6 lakhs ప్లస్ 10,000. సో మనం డైరెక్ట్ 10,000 తీసుకోకూడదు ఎందుకంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ఐజిఎస్టీ ఉంటుంది. సో 10 into 100 divided by సంథింగ్ పర్సంటేజ్ ఎంతైతే వస్తుందో ఈ 6 lakhs ఏ పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్ తీసుకోవాలి. ఐ థింక్ 18% ఏమో వస్తుంది అనుకుంటా. హైయెస్ట్ రేట్ అంటే 118% తీసుకోవాలి. సో ఫస్ట్ దానిలో 18% తీసుకుంటే సో 18% తీసుకుంటాము. సో 6 lakhs ప్లస్ 8,000 వచ్చేస్తుంది. అండ్ సెకండ్ కేసుకి వచ్చేసి జనరేటర్ మొరాజీ ఈ జనరేటర్కి సంబంధించి 18% వచ్చేస్తుంది. ఇది రెంటింగ్ ఆఫ్ సర్వీసెస్కి 600 ప్యాకేజెస్ కస్టమర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన కాబట్టి రాదు. అండ్ ఏదైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నప్పుడు విచ్ కన్సిడరేషన్ ఉన్నప్పటికీ అది రిలేటివ్ పర్సన్కి కాబట్టి కాస్ట్ ప్లస్ 10% తీసుకొని 60,500 into 10% 9% సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. నౌ యాజ్ పర్ సెక్షన్ 2 class 74 ప్రకారంగా మిక్స్డ్ సప్లై అంటే 2 or more ఇండివిజువల్ సప్లైస్ అయి ఉండాలి. ఏదైనా కాంబినేషన్లో నుంచి ఎనీ కంజెషన్ ఇన్ విచ్ ఈచ్ అదర్ బై టాక్సబుల్ పర్సన్స్ ఫర్ సింగిల్ ప్రైజ్ వేర్ ద సప్లై డస్ నాట్ కాన్స్టిట్యూట్ కాంపోజిట్ సప్లై. అది కాంపోజిట్ సప్లై అయి ఉండకూడదు. 2 or more సప్లైస్ని చేసి ఉండాలి. అండ్ కాంబినేషన్ వచ్చేసి ఉండాలి. ఎవరైనా కంజెషన్ నుంచి టాక్సబుల్ పర్సన్ అయి ఉండాలి. ఫర్ సింగిల్ ప్రైజ్కి చేసి ఉండాలి. అట్లాంటప్పుడు మిక్స్డ్ సప్లై అంటాం. మిక్స్డ్ సప్లై అప్లికబిలిటీలోకి వస్తే అండ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్. ఇక్కడ హైయెస్ట్ రేట్ ఏదైతే అవుతుందో ఏవైతే గూడ్స్ని మనం మిక్స్ చేసినామో ఆ మిక్స్లో హైయెస్ట్ రేట్ ఏదైతే అవుతుందో ఆ ట్యాక్స్ రేట్ని తీసుకుంటాము. ఫర్దర్ వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ లేట్ ఫీ పెనాల్టీ చార్జెస్ బై డిలే ఇన్ పేమెంట్ కన్సిడరేషన్ 10,000. సో ఇన్క్లూజివ్ ఆఫ్ 10,000లోనే ఐజిఎస్టీ ఉన్నట్లు తీసుకుంటాము. సిజిఎస్టీ ఆర్ హెచ్జిఎస్టీ. సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఎక్సెప్ట్ సర్వీసెస్ బై గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ జీటీఐ అయితే మనకి ఎగ్జామ్షన్ లేక వస్తుండే. బట్ సిన్స్ జాస్కర్ వచ్చేసి జీటీఈఏ కాదు కాబట్టి ప్రొవైడెడ్ ఎగ్జామ్షన్ లేక వస్తుంది. సో జీటీఐ అయితే మనకి వాళ్ళకి స్పెషల్ రేట్స్ వస్తాయి. మీన్స్ వాళ్ళు వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే ఐటీసీని క్లెయిమ్ చేస్తూ 12% తీసుకోవచ్చు. లేదా వాళ్ళు ఏం పే చేయకుండా మనకి డైరెక్ట్ 5% వస్తుంది. మనమే ఐటీసీని క్లెయిమ్ చేయాలనుకుంటే 12% పే చేస్తాం. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి జీటీఈఏ త్రూ చేస్తే. నా అది మొత్తం కాంపోజిట్ సప్లై కాబట్టి టోటల్గా అన్క్లెయిమ్ చేయాలి. ఒకవేళ కాంపోజిట్ సప్లై కాకుండా మనం రిజిస్టర్ పర్సన్ జీటీఏ కాదు కాబట్టి ఆ పర్సన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో జీటీఏ కానప్పుడు రాదు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 7(1)(c) ఎనీ యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్ కెన్ కన్సిడర్ హ్యాజ్ సప్లై ఓన్లీ వెన్ ఈ డిస్టింక్ట్ పర్సన్ మిడిల్లో జరిగినప్పుడు మాత్రమే చూసుకున్నాం విత్ ఇన్ కన్సిడరేషన్. హెన్స్ ఇన్ ద గివెన్ కేసులో జాస్కన్ వచ్చేసి ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చినాడు కస్టమర్స్కి. సో కస్టమర్స్ వచ్చేసి రిలేటివ్స్ కాదు కాబట్టి వితౌట్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి అది సప్లైలోకి రాదు. బట్ వేర్ హ్యాజ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఎల్లర్సన్కి ప్రొవైడ్ చేసినామో ఎల్లర్సన్ ఈజ్ ఏ ఫ్యామిలీ పర్సన్ అండ్
ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్కి ప్రొవైడ్ చేసినాము కాబట్టి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఫస్ట్ చూస్తాము, ఆర్ లైక్ అండ్ క్వాలిటీ సెకండ్ చూస్తాము. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు, లైక్ అండ్ క్వాలిటీ లేదు. సో కాస్ట్ 10% తీసుకోవాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తాము. సో మనం రూల్స్లో మనకు 2 రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటి రిలేటెడ్ పార్టీ రూల్, దట్ ఈస్ రూల్ 28, అండ్ ఇంకోటి ఏజెంట్ రూల్, ఏ రూల్ 29 ఐ థింక్. సో 29 కానీ 27 కానీ 28, 29, 27 అనుకుంటా ఏజెంట్. సో ఏజెంట్ వస్తే 27, రిలేటెడ్ పార్టీ 28. సో జీటీకి సంబంధించి రివర్స్ ఛార్జ్ అప్రూవ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 4th వన్. రాగిని ఒక ట్రేడర్ ఉన్నాడు, రిజిస్టర్ పర్సన్, అతను జైపూర్లో రిజిస్టర్ అయినాడు. అతనికి 51 సెక్షన్ 51 అంతా మొత్తం గవర్నమెంట్తోనే డీల్ చేస్తున్నాడు. సో గవర్నమెంట్తోనే డీల్ చేస్తుంటే సెక్షన్ 51 ఏం చెప్పారంటే టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయితే, టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయితే రిసిపియంట్ ఎవరైతే ఉంటారో, దట్ ఈస్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు అమౌంట్ని పే చేసేటప్పుడు టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. ఎంత పర్సెంటేజ్? 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఒకవేళ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అయితే 1%ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని పేమెంట్ చేయాలి. వేర్ కెన్ ఈజీ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ ఆఫ్ సప్లై సేమ్ ఉంటే ఆ కేసెస్లో మనకి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వేర్ ద అమౌంట్ ఈజ్ 2 lakhs గ్రేటర్ దెన్ 2,50,000 ఉన్నప్పుడు మాత్రమే టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. గ్రేటర్ దెన్ 2,50,000 ఉన్నప్పుడు మాత్రమే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2,50,000 ఉంటే రాదు. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసేటప్పుడు వాల్యూ అనేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కన్సిడర్ చేయాలి. నా కమ్ టు ద ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తారు? 12% అంట. సో 2,70,000 ఇంక్లూజివ్ ఉంది. 2,70,000 ఇంక్లూజివ్ అనుకుంటే అందులో నుంచి జిఎస్టీ తీసేయండి. ఎట్లా తీసేయాలి? 2,72,000 ఇంటూ 100/112 చేస్తే మనకు వచ్చేస్తుంది. అండ్ 2,55,000 ఇంటూ 100/112 చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ జిఎస్టీ అని చెప్పినాడు మన ఆథర్. సో ఎక్స్క్లూజివ్ అంటే డైరెక్ట్ ఆల్రెడీ 2,50,000 ఎక్సీడ్ అయింది కాబట్టి డైరెక్ట్ 1% టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ జనరేటర్ 3,50,000. సో ఇంక్లూజివ్ అయినా 2,50,000 ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి మనం తీసేయాలి. సో సెక్షన్ 51, వాట్ ద సెక్షన్ 51 ఎక్స్ప్లెయిన్స్ జిఎస్టీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ లోకల్ అథారిటీస్ అండ్ నోటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2% టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. అండ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టోటల్ వాల్యూ వచ్చేసి ఎక్సీడింగ్ 250. సో 2,50,000 ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే తీయాలి. డిపార్ట్మెంట్ ఏజెన్సీ లోకల్ అథారిటీ నోటిఫైడ్ పర్సన్స్ అయినప్పుడు. అండ్ హియర్ సప్లై ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీలో తీసుకుంటే అది తీసేస్తే 2,50,000కి బిలో ఉంది కాబట్టి మనం సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సప్లై ఆఫ్ ఎయిర్ కండిషనర్, సో ఇది ఆల్రెడీ ఎక్స్క్లూడ్ అన్నాడు, ఎక్సీడింగ్ 2,50,000 ఉంది కాబట్టి మనకి టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. ఎంత పర్సెంటేజ్? 2%ని టీడీఎస్ డిడక్ట్ చేయాలి అండ్ హోల్ అమౌంట్ పైన. నెక్స్ట్ సప్లై ఆఫ్ జనరేటర్, సో అది ఎక్సీడ్ అవుతుంది 2,50,000 కాబట్టి దానిపైన కూడా 2%ని డిడక్ట్ చేయాలి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 1% డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ కేసెస్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో ఏం చెప్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రోడక్ట్ ఏని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ప్రోడక్ట్ బిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఏ వచ్చేసి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో మనం ఎప్పుడు ఇన్వాయిస్ చేసేది? ఇన్వాయిస్ వచ్చేసి అదే డేట్ ఆఫ్ ఎప్పుడైతే డెలివరీ చేస్తామో ఆ గూడ్స్, డెలివరీ మీన్స్ గూడ్స్ డెలివరీ చేసినప్పుడు. మీరు రాంగ్గా వేరే డెలివరీ అనుకున్నారు. నెక్స్ట్ వేర్ హ్యాజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం వచ్చినది ఇది గూడ్స్ కాబట్టి మనకి 3 డేస్ వస్తాయి. ఒకటి వచ్చేసి డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించినది. ఆ డేట్ ఆఫ్ ఇక్కడ నుంచి ఐ థింక్ 31 days ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ డేట్ ఆఫ్ డెలివరీ. సో ఇవి చివరి ఎర్లియర్ తీసుకుంటాము. సో ఒకవేళ అడ్వాన్సెస్ ఏమన్నా ఉంటే ఎఫ్సిఎంలో అడ్వాన్సెస్ ఏం పెద్ద పట్టించుకోము గూడ్స్కి రిలేటెడ్ ఉన్నప్పుడు. అండ్ వేరే యాజ్ ఎగ్జాంపుల్ గూడ్స్కి సంబంధించి ఆర్సీఎం గూడ్స్కి సంబంధించి అడ్వాన్సెస్ని మనం కన్సిడర్ చేయాలి. యాజ్ అండ్ వెన్ అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకుంటే ఆ రోజు మనం ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి. సో ఫస్ట్ కేసెస్లో వచ్చేసి 1 lakh రిసీవ్ చేసుకున్నాం, ఇది ఏకి సంబంధించినది. నెక్స్ట్ ఇంకొక 1 lakh రిసీవ్ చేసుకున్నాం, ఏకి సంబంధించినది. పేమెంట్ 2 lakhs సంబంధించి బీకి సంబంధించి. సో ఈరోజు ఒక ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి, ఎందుకంటే బీ వచ్చేసి రివర్స్ ఛార్జ్ మెకానిజంది కాబట్టి అడ్వాన్సెస్ని కన్సిడర్ చేయాలి. అండ్ 20 February రిసిట్ ఆఫ్ 2 lakhs. సో సెకండ్ వాళ్ళకి సంబంధించి అంటే మీన్స్ 1 lakh ప్లస్ 2 lakhs మొత్తం 4 lakhs రిసీవ్ చేస్తున్నాడు ప్రోడక్ట్ ఏకి సంబంధించి. ప్రోడక్ట్ ఏ మ్యానుఫ్యాక్చర్ చేసినాము, రిమూవ్ చేసినాము. 6th రిసిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ. సో రిసీవ్ చేసుకున్నారు, 6th వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ 10th ప్రోడక్ట్ బి మ్యానుఫ్యాక్చర్ చేసినాము, రిమూవ్ చేసినాము. 23rd రిసీవ్ చేసుకున్నాము. అండ్ 4th మార్క్ వచ్చేసి ఇన్వాయిస్ చేసినాము, 2 lakhs ఇష్యూడ్ ఫర్ సప్లైకి సంబంధించి. సో అదే డేట్ ఎప్పుడైతే మనం ఇన్వాయిస్ ఇష్యూ చేసినామో ఆర్ గూడ్స్ డెలివరీ ఎప్పుడు ఇది
దీంతో చూసుకుంటే ఇదే ఎర్లియర్ ఉంది కాబట్టి 4th is the due date ఫర్ ఇన్వాయిస్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ దట్ ఈజ్ ట్యాక్సబుల్ ప్రోడక్ట్కి సంబంధించి అండ్ వేరే FCM కేస్కి సంబంధించి 11th దీనికైతే ఫస్ట్ ఇక్కడ ఒక ఇన్వాయిస్ అయితే వేసేసినాము 2 lakhsకి సంబంధించి అండ్ యాక్చువల్గా 4 lakhsకి ఇన్వాయిస్ వేసినాము. ఇక్కడ 11th మార్చ్కి మనం ఇన్వాయిస్ వేస్తున్నాము అండ్ పేమెంట్ వచ్చేసి 1st ఏప్రిల్కి వచ్చింది. 11th మార్చ్ 1st ఏప్రిల్కి సంబంధించి. సో సెకండ్ వాటికి సంబంధించి చూస్తే 11th మార్చ్ తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 11th మార్చి 4 lakhsకి సంబంధించి ఇన్వాయిస్ వేసినాము. సో ఇక్కడ పేమెంట్ నుంచి 30 days చూడండి, ఐ థింక్ 11th ఏప్రిల్ వస్తుంది అనుకుంటా. ఓకే అండ్ పేమెంట్ మేడ్ బై బయ్యర్ బీకి మంచి 1st ఏప్రిల్కి వచ్చింది పేమెంట్. బి గూడ్స్ రిసిట్ ఇది 23rd మార్చ్కి సంబంధించి 30 days చూస్తే. సో ఫస్ట్ ఏం చెప్తానంటే సెక్షన్ 12 టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఉంటే ఎర్లియర్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్. సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి ఆర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి. ఒకవేళ గూడ్స్కి సంబంధించి ఇన్వాయిస్ డేట్ని మనం ఎప్పుడు ఇష్యూ చేయాలి అంటే వితిన్ 30 days లోపల చూసుకుంటాము. అండ్ NBFCకి వాటికి సంబంధించి ఆన్ డేట్ ఆఫ్ డెలివరీ చెప్పేస్తాము డైరెక్ట్గా సంబంధించి తీసుకున్నప్పుడు. GST payable at the time of payment if the payment is recorded made or before receipt of goods advances కి సంబంధించి. therefore time of supply 15th డేట్కి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ 12 డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ ఈజ్ టు బి ఇష్యూడ్ సెక్షన్ 31. సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు దట్ రిలీఫ్ ఆన్ not paying GST at the time of receipt of advance is available only in case of supply of goods. The tax on which is payable under a forward is not available and reverse charge కి సంబంధించి రాదు. అండ్ వేర్ హ్యాజ్ ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ ఏకి సంబంధించి 4th మార్చ్కి తీసుకోవాలి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది. సో అవర్ టైం లిమిట్ ఫర్ బీకి సంబంధించి అయితే రివర్స్ ఛార్జ్ కాబట్టి ఫస్ట్ ఒక 2 lakhs వరకు 17th ఫిబ్రవరి తీసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 30 days ఆఫ్ ఫాలోయింగ్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ 11th ఏప్రిల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూసుకుంటే 11th ఫిబ్రవరి అవుతుంది. అండ్ బ్యాలెన్స్ 2 lakhsకి సంబంధించి చూసుకుంటే 23rd టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి 23rd మార్చ్ కాబట్టి బీయింగ్ ద ఎర్లియస్ట్ ఆఫ్ 3 స్టిపులేటెడ్ డేట్ దట్ ఈస్ నేమ్లీ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ 23rd మార్చ్, డేట్ ఆఫ్ పేమెంట్ 1st ఏప్రిల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ 30 day ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ వచ్చేసి 11th ఏప్రిల్ అవుతుంది. సో 11th ఏప్రిల్ వచ్చేసి మనకి డేట్ వస్తుంది అండ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద డేట్ వచ్చేసి 11th ఏప్రిల్ ఉంది. నెక్స్ట్ 23rd ఇది ఎర్లియస్ట్ డేట్ కాబట్టి 23rd మనం తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. అక్కడ ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ వచ్చేసి రిజిస్టర్ అయింది, అక్కడ మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది. ఒక మిషన్ని రిపేర్కి పంపిస్తుంది. వర్క్ షాప్ వచ్చేసి ముంబైకి సంబంధించి మహారాష్ట్ర నుంచి ముంబైకి ఒక వెహికల్ వస్తుంది అండ్ వెహికల్లో రిపేర్ వర్క్కి సంబంధించిన కావాల్సినవి తీసుకుంటాము. ఫర్ విచ్ ఇట్ వాజ్ పేడ్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజెస్ ఫార్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. రిపేర్స్ అండ్ లొకేటెడ్ ముంబై అండ్ ఓకే దిస్ బై ఆటోమొబైల్ బేస్డ్ ఆన్ కంపెనీ జపాన్ బేస్డ్ కంపెనీ. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి జపాన్కి సంబంధించి, అక్కడ నుంచి గూడ్స్ మనకు కావాల్సిన దాన్ని మనం సర్వీస్ చేయాల్సినది వెహికల్ మనకు వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు జపాన్ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ. ఓకే ఆఫ్టర్ బీయింగ్ సమ్ యూజ్డ్ ఫర్ సమ్ టైమ్స్ ఇన్ ఇండియా వైల్ రైజింగ్ ద ఇన్వాయిస్ ఫర్ ద సెట్ కన్సిడరేషన్ ద అకౌంటెంట్ ఆఫ్ Sanmati Industries approach you to whether dynamic QR code made is mandatory required set invoice కి సంబంధించి ఆ టర్న్ ఓవర్ ఉంది 550 ఉంది. సో ఎప్పుడైతే 500 crores ఎక్సీడ్ అవుతుందో, ఇంతకుముందు 10 crores చెప్పినా కదా, ఇప్పుడు 500 crores ఎందుకు వస్తుందని మీరు డౌట్ రావచ్చు. ఇంతకుముందు చెప్పినది నేను 10 crores సంబంధించి 10 crores సంబంధించి B2Bకి ఉన్నప్పుడు, ఇక్కడ B2C ఉంది. ఇక్కడ ఎందుకు జపాన్ పర్సన్ వచ్చేసి ఇండియాలో రిజిస్టర్ అయినట్లు మనకి చెప్పలేదు. B2C ఉన్నప్పుడు మనకి డైనమిక్ QR కోడ్ అనేది కంపల్సరీ చేయాలి. బట్ ఏమంటే ఆ పర్సన్ వచ్చేసి అవుట్ సైడ్ పర్సన్ కాబట్టి QR కోడ్
అనేది వేసిన ఒకటే వేయకుండా ఒకటే, ఎందుకంటే వాళ్ళ పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ క్యూఆర్ కోడ్ పేమెంట్ ఏమి చేయరు కాబట్టి సో ఎలిజిబిలిటీలోకి వచ్చేసారు. సో ప్లేస్ ఆఫ్ సప్లై కేస్కి సంబంధించి మెయిన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ సన్మతి లిమిటెడ్ హీ యాజ్ పర్ సెక్షన్ 13(3) ప్రకారంగా. సో 13(3) ఏం చెప్తుంది, లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపెంట్ ఎనీ వన్ పర్సన్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు సెక్షన్ 13 డీల్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ వే సర్వీసెస్ ఆర్ సప్లైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గుడ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి మేడ్ ఫిజికల్లీ అవైలబుల్ బై ద రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ టు ద సప్లై ఆఫ్ సర్వీస్. సప్లై ఆఫ్ సర్వీస్కి ఫిజికల్గా కావాల్సి ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ప్లేస్ ఆఫ్ లొకేషన్ వే ద సర్వీసెస్ యాక్చువల్లీ పర్ఫామ్. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లై ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియా, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఫారిన్ కరెన్సీలో రిసీవ్ చేసుకుంటున్నాము. లొకేషన్ వేర్ సర్వీస్ యాక్చువల్లీ పర్ఫామ్ తీసుకుని. సో అవుట్ ఆఫ్ రిపేర్ సర్వీసెస్ మేడ్ అవైలబుల్ టు Thrissur by. So place of supply will be location of where services actually performed Maharashtra. And whereas further 6 rule 46 provided that all invoices of the registered person whose aggregate turnover of any preceding financial year from ఆన్వర్డ్స్ 2017-18 నుంచి ఎక్సీడింగ్ 500 crores ఉంటే వాళ్ళు కంపల్సరీగా క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి. 2B to Cకి సంబంధించి మ్యాండేటరీ. ఎవరైతే అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఇన్వాయిసెస్ ఇస్తున్నారో వాళ్ళకి డైనమిక్ క్యూఆర్ కోడ్ని పెట్టి మనం ఇష్యూ చేయాలి. ఆ కేసెస్కి సంబంధించి నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఇన్వాయిస్ ఈజ్ ఐదర్ మ్యాండేటరీ డైనమిక్ క్యూఆర్ కోడ్. బట్ అవేవర్ ఏం చెప్తానంటే ఇన్వాయిస్ అనేది లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఇండియా వస్తే మనం ఫారిన్ ఎక్స్చేంజ్లో రిసీవ్ చేసుకుంటుంటే డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే డైనమిక్ క్యూఆర్తో వాడు పేమెంట్ చేయరు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th one? హౌస్ ఫుల్ కన్వెన్షన్ హాల్ ఇస్ ద బిజినెస్ లెట్టింగ్ అవుట్ హాల్స్. సో లెట్టింగ్ అవుట్ చేస్తుంది హాల్స్ని ఫంక్షన్స్కి. ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. అడ్వాన్స్ని రిసీవ్ చేసుకుంది. సో ఇది సర్వీస్కి సంబంధించి వచ్చేస్తుంది కాబట్టి 16/7/2020లో మనం ఎంతైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో 1 lakh ఆ రోజే అడ్వాన్స్గా తీసుకుంటాము. నెక్స్ట్ అడిషనల్ డిపాజిట్ మేడ్ ఆన్ 18/2/2020. సో మొత్తం 3 lakhs ముందనే సర్వీస్ పెళ్లి చేయకముందుకే మీన్స్ మ్యారేజ్ చేయకముందుకే ఆ అమౌంట్ని 3 lakhsని రిసీవ్ చేసుకున్నాము. వేరే ఇన్వాయిస్ ఇష్యూ చేసినది 2,50,000కే ఇష్యూ చేసినాము. సో 3 lakhsని కలెక్ట్ చేసుకొని 2,50,000కి ఇన్వాయిస్ చేస్తున్నాము. సో 2,50,000కి ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తుంటే 2,95,000 అవుతుంది. ఈ 5,000ని మనం రిఫండ్ని క్లెయిమ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసినాం కాబట్టి. నౌ at the time of supply of date of issue of invoices, if the invoice is issued within 30 days of invoice అనేది within 30 days లో పే చేయాలి from the date of supply of service or the date of receipt of payment whichever is earlier. సో సప్లై ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు ఏమి 30 days లోపల తీసుకోవాలి. అది ఎన్బిఎఫ్సి బ్యాంక్ యాప్ అయితే 45 days టైం ఉంటుంది. అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ whichever is earlier తీసుకోవాలి. అంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ whichever is earlier చూసుకోండి. The given case invoice is issued within 30 days of the supply of services and the advance have been received, therefore tax become payable at the time of receipt of advances. ఎందుకు డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచెవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటున్నాం కాబట్టి డేట్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అప్ టు 3 lakhs అమౌంట్ ఆ రోజుకి అడ్వాన్స్ అనేది తీసుకుంటాము. అండ్ యాక్చువల్ లైబిలిటీ వచ్చేసి 2,50,000 యాక్చువల్ లైబిలిటీ, దానిపైన సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అన్ని లైబిలిటీని యాడ్ చేసుకుంటే మొత్తం 2,95,000 వస్తుంది. ఇక 3 lakhs ఎక్సెస్ కలెక్ట్ చేసినాం కాబట్టి మనం రిఫండ్ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th one. ఇక్కడ ఒక స్టాట్యుటరీ బాడీ ఉంది. ఆ స్టాట్యుటరీ బాడీ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, పీఆర్ఎస్ పార్టీకి పోయింది. పీఆర్ఎస్ పార్టీ అంటే ఇండియా వైడ్గా కాబట్టి ఇండియా వైడ్గా అది అడ్వర్టైజ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటుంది. సో ఆ పార్టీని సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళు ఒకవేళ ఒక త్రూ టెలికాస్టింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే స్కీమ్ టెలికాస్టెడ్ వచ్చేసి ABCDE మనకు 4-5 స్టేట్లలో టెలికాస్ట్ అవుతుంటే అది ఎట్లా తీసుకోవాలి. మూన్స్ ప్లస్ PQ వచ్చేసి మొత్తం వాల్యూ ఎంత కాంట్రాక్ట్లో ఎంతైనా 10 lakhs తీసుకోవాలి. అండ్ ఈ 10 lakhsని ఈ స్టేట్స్ని 5 స్టేట్స్కి నుంచి వస్తున్నది కాబట్టి 5 స్టేట్స్కి అపోర్షన్మెంట్ చేయాలి. ఎట్లా అపోర్షన్ చేయాలి, ఒకవేళ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్ట్లో పర్సంటేజ్ వేస్తుంటే కాంట్రాక్ట్ పర్సంటేజ్లో తీసుకోవాలి. అదర్వైజ్ ఇక్కడ ఇచ్చిన వార్డ్ ఫస్ట్ ఏం చేయాలంటే
వ్యూవర్షిప్ డేటాని తీసుకోవాలి. సో వ్యూవర్షిప్ డేటాని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటిని చూసుకుంటే ఎంత వ్యూవర్షిప్ వచ్చింది అనేది చూసుకోవాలి. ఏ స్టేట్లో ఎంత వ్యూవర్షిప్ వచ్చిందో ఆ స్టేట్ వ్యూవర్షిప్ ప్రకారం పర్సంటేజ్ ప్రకారం మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఒకటే వ్యూవర్షిప్ అనేది 2-3 స్టేట్లకి సేమ్ ఉంటే ఆ 2 స్టేట్ల యొక్క పాపులేషన్ని కన్సిడర్ చేసుకోవాలి. దానికోసం మనకు పాపులేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వ్యూవర్షిప్ డేటాని ప్రొవైడ్ చేసినారు. సో యాజ్ పర్ సెక్షన్ 12 clause 14 of CGI/GST places supply of advertisement to the state government or central government or local authority for the state or union territory identified in the contract or notified కాంట్రాక్ట్లో ఆ అగ్రిమెంట్లో ఉంటే దాని ప్రకారంగానే పోవాలి. దేర్ఫోర్ ఇన్ ద గివెన్ ప్లేసెస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద స్టేట్ వచ్చేసి ABCD ఉంది. అండ్ విత్ సచ్ అప్లై స్పెసిఫిక్ ఈచ్ స్టేట్ ఆ యూనియన్ టెరిటరీ ఈజ్ ఇన్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ టు సర్వీసెస్ provided by way of dissemination in the respective states or union territory in terms of contract or agreement. So contract agreement ఏమైనా అంటే contract or agreement ప్రకారంగా పోవాలి. ఇన్ absence of such contract or agreement వాళ్ళు అడ్వర్టైజింగ్ బ్రాడ్కాస్ట్ చేసిన దాని ప్రకారంగా కంప్లీట్ చేసిన దాని ప్రకారంగా పోవాలి. వ్యూవర్షిప్ డేటా బేస్ చేసుకొని అండ్ బేసిస్ ఆఫ్ వ్యూవర్షిప్కి పోవాలి. బేసిస్ ఆఫ్ వ్యూవర్షిప్ వచ్చేసి మనం ఏ వ్యూవర్షిప్ని తీసుకోవాలి. వ్యూవర్షిప్ డేటా బేస్డ్ ఆన్ BARC ప్రొవైడ్ చేసిన వ్యూవర్షిప్ డేటాని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మనం ఏ ఫిగర్స్ని కన్సిడర్ చేయాలంటే ఆ సక్సీడింగ్ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ క్వార్టర్లో గివెన్ డేటా లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ వీక్లో ఏదైతే డేటా ఇచ్చినారో ఆ డేటాని మనం కన్సిడర్ చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ వ్యూవర్షిప్ డేటా కోసం. సో వ్యూవర్షిప్ డేటాని కన్సిడర్ చేయాలి. ఒకవేళ వ్యూవర్షిప్ అనేది సేమ్ స్టేట్లో ఒక 2-3 స్టేట్లలో ఉంటే బేస్డ్ ఆన్ ఈచ్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ని తీసుకోండి. సో ఫస్ట్ మనం వ్యూవర్షిప్ డేటా ప్రకారంగా క్యాల్కులేషన్ చేసుకుందాము. టోటల్ 10 lakhsని వ్యూవర్షిప్ డేటా రేషియోలో డివైడ్ చేసుకుంటాము. వ్యూవర్షిప్ ఈ 2 స్టేట్లకి వ్యూవర్షిప్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఒకవేళ తెలుగులో మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ ఏపీలో అండ్ తెలంగాణలో 2 స్టేట్లో అర్థమవుతుంది కాబట్టి 2 స్టేట్ వ్యూవర్షిప్ డేటా అనేది తెలుగు కమ్యూనిటీకి పోతుంది. సో తెలుగు కమ్యూనిటీకి ఇట్లా వస్తుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క పాపులేషన్ తీసుకొని ఆన్ ద సెన్సస్ ఆఫ్ పర్ లాస్ట్ సెన్సస్ ప్రకారంగా తీసుకొని ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూట్ చేసినాక ఇక్కడ ఏ అనేది CGST HGST వస్తుంది. ఎందుకంటే సేమ్ స్టేట్లో ఉంది కాబట్టి రిమైనింగ్ అన్ని IGST ఎలిజిబిలిటీకి వస్తాయి. రిమైనింగ్ నెక్స్ట్ దానిలో చూద్దాం.